హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది ఆదివారం రోజు వీడియో అండి. నిజం చెప్పాలంటే లిటరల్గా ఈరోజు ఆంటీ రాలేదు కదా, 12:30కి లేచా. నేను ఈ వీడియో ఎన్నింటికి తీయడం స్టార్ట్ చేశాను తెలుసా? 9:47 అంటే నైట్ 9:47 నుంచి 11:30 వరకు మేల్కువే ఉన్నాను. ఆ మధ్యలో ఏమేం చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి. యాక్చువల్గా 12:30కి లేచానని అన్నాను కదా, ఈ మధ్యన ఎక్కువ నిద్రపోవట్లేదు. ఇంకా కొంచెం సండే కదా, ఎక్కువసేపు పడుకుందాము అని చెప్పి అంతవరకు పడుకున్నాను అనమాట. అసలు అప్పటికి కూడా నాకు కళ్ళు తెరుచుకోవట్లా, చాలా అంటే చాలా నిద్ర వచ్చేస్తుంది. అమ్మో మళ్ళీ లేచి తుడుచుకోవాలి అని చెప్పి ఇంక లేచి ఇంట్లో పని చేశాను అనమాట 4:30 వరకు. దాని తర్వాత 5 o'clockకి అలాగా స్నానం చేశాను. కొంచెం సేపు టీవీ చూశాను. 6:30 అలాగా అన్నం తిన్నాను. ఇలా జరిగినాయి అనమాట. ఇది మీగడ వెన్న చేయడానికి బయట పెట్టాను అనమాట. నిన్న ఫ్రిడ్జ్ తుడిచినప్పుడు పెట్టాను కదా, కానీ మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఆ రోజు చేయలేదు. ఇంకా లోపల పెట్టేసి మళ్ళా ఈరోజు వెన్న చేయడానికి బయట పెట్టాను అనమాట. చాలా రోజులయ్యింది, ఇంట్లో నెయ్యి కూడా అయిపోయిందనమాట. అందుకే అంత పర్టికులర్గా ఈరోజు పనిగట్టుకుని చేస్తున్నాను. అసలు నెయ్యి దేనికి లేదనమాట, చాలా సింపుల్గా అయిపోతుంది వింటర్ సీజన్లో. నేను ఇలా అంటాను అంతేనండి. అంత కష్టపడి 2 చేతులతో కూడా చిలకనమాట మజ్జిగని. చాలా ఈజీగా అయిపోతుందని నా ఫీలింగ్. ఎస్పెషల్లీ శీతాకాలం ఈ సీజన్లో. సమ్మర్లో వచ్చి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసినా లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి తీసి అప్పటికప్పుడు ఇలా అన్నా కానీ మంచిగా అయిపోతుందని నా ఒపీనియన్. ఇదిగో నెయ్యి అయితే అయిపోయింది. ఇది కొంచెం సేపు అట్టే పెడదాము, జస్ట్ ఇప్పుడే కదా చిలికాను అని చెప్పి ఇంకా పక్కన పెట్టేసి, ఇందాక ఆకుకూరలు చూపించాను కదా, అవి సాటర్డే రోజు తీసుకొని వచ్చాను. అవి ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు. ఇంకా ఫస్ట్ అయితే అవి కట్ చేద్దామని చెప్పి వాటి దగ్గరికి వెళ్ళాను అనమాట. ఇది ఇలా ఉంచేసి మూత పెట్టేసి వెళ్ళాను. యాక్చువల్గా నాకు ఆకుకూరలు తేవాలంటేనే భయం, ఎందుకంటే దీనికి 1 గంట సేపు టైం వేస్ట్ అవుతుంది అని నా ఫీలింగ్. పచ్చిమిరపకాయలు కూడా తెచ్చాను. యాక్చువల్గా నిన్న బోయినపల్లి మార్కెట్కి వెళ్ళానని చెప్పాను కదా, ఏంటో అక్కడ క్యాలీఫ్లవరు, పొటాటోసు, బీరకాయలు, బెండకాయలు ఇవి తప్ప ఏమీ స్పెషల్గానే లేవు అని అనిపించింది. కాకపోతే ఏంటంటే అది పెద్ద మార్కెట్ అనమాట. అక్కడ రకరకాల క్యాప్సికమ్ కలర్స్, బ్రాకలీ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. మష్రూమ్స్, మళ్ళీ బేబీ కార్న్ ఇలాంటివన్నీ ఉంటాయి ఎక్కువగా ఆ పర్టికులర్ మార్కెట్లో. మరి నేను మోండా మార్కెట్కి అయితే ఎప్పుడూ వెళ్ళలేదులేండి. అక్కడైతే ఇలాంటివన్నీ ఉంటాయి. పువ్వులు కానివ్వండి, దసరా టైం, దీపావళి టైంలో మనం బొమ్మలు కొలువు పెట్టుకుంటారు ఇక్కడ హైదరాబాద్లో, అంటే తెలంగాణలో. ఈ బొమ్మలు కూడా అమ్ముతారనమాట ఆ మార్కెట్ దగ్గర. సో అన్ని రకాలు అక్కడ దొరుకుతాయి. నేనైతే మొన్న సాటర్డే ఈ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు వెళ్ళి ఒక 3 రకాల ఆకుకూరలు తెచ్చాను. కొత్తిమీర, మెంతుకూర, ఇలాగే చుక్కకూర, మెంతుకూర, టొమాటో వేసి వండితే సూపర్ ఉంటుంది. ఎందుకంటే చుక్కకూర కూడా కొంచెం పుల్లగా ఉంటుంది కదా, మెంతుకూర కొంచెం చేదుగా ఉంటుంది. కానీ 2 కాంబినేషన్ భలే ఉంటుంది. నేనైతే ఫిదా అయిపోయినా దానికి. అక్కడ బచ్చల కూర కూడా ఉంది. నిన్న చెప్పాను కదా, బచ్చల కూర పప్పు, మాగాయ పచ్చడి, వేడివేడి అన్నం కాంబినేషన్ నాకు ఎంత ఇష్టమో. మా అమ్మ చేసేదన్నమాట. మా అమ్మ చేసిన తోటకూర ఎప్పుడంటే పరమ చిరాకు. ఇప్పుడు అలాంటివి తినాలన్నా నాకు ఛాన్స్ లేదులే. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అప్పుడేమో తినలేదు ఇప్పుడేమో కావాలన్నా తినలేకపోతున్నాము అని అనిపిస్తుంది. మోరోవర్ ఇక్కడ తోటకూర, మా దగ్గర ఉన్న తోటకూర డిఫరెంట్ ఉంటాయి. మా దగ్గర పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి అన్నమాట, ఇక్కడేమో చిన్న చిన్న ఆకులు ఉంటాయి. అది అసలు నాకు కట్ చేయడానికే గడ్డిని కట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. 99.9% అసలు ఎప్పుడు తోటకూర తేను నేను హైదరాబాద్లో అయితే. గోంగూర తెస్తాను, గోంగూర కూడా ఇలా తుంచాలని చెప్పి భయం వేసి అది కూడా తేడం మానేశాను. యాక్చువల్గా ఇది మెంతుకూర కదా, ఈ మెంతుకూరని కట్ చేయడం కొంచెం కష్టం అని చెప్పి నేను ఎప్పుడు తేను అనమాట. ఒక్కొక్క ఆకు పీకుతూ ఉంటాను. కానీ ఆమె ఏం చెప్పిందంటే నాకు, ఇలాగా ఏమన్నా చెత్త ఆకులు ఇలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ తీసేసి కత్తితో జస్ట్ ఇలా కట్ చేసేయండి, ఆ కాడలు కూడా తినాలి అని చెప్పేసి అనింది. కానీ నాకు అలా కట్ చేయబుద్ధి అవ్వలేదు. అందుకే ఒక్కొక్క ఆకు తీసుకుంటున్నాను అనమాట కూర్చుని. టైం అప్పటికే 10:30 అయ్యింది.
ఇంకా తలుపులన్నీ వేయాలి కదా అని చెప్పి బయట గ్రిల్ వేసేసి వస్తున్నాను అనమాట. వెదర్ అయితే ఈరోజు ఫుల్ చీకటిగా ఉంది, మబ్బుగా. 12 కూడా చీకటి మయం, ఇల్లంతా లైట్స్ లేకపోతే అసలు ఏం కనిపించట్లేదు, అంత భయంకరంగా ఉందన్నమాట. ఇంకా ఏం చేస్తాం, తప్పదుగా లైట్లు వేసుకుని పని చేసి ఇంకా అసలు ఇల్లంతా కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదా అని చెప్పి లైట్లన్నీ వేసి వీడియోస్ తీస్తున్నాను కదా, మోరోవర్ అలా ఉన్నాను అనమాట. ఇంకా ఆకుకూరలన్నీ కట్ చేసేసరికి 10:30, 10:45 అలా అయింది. ఇంకా అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను తీసుకొని వచ్చి. ఇప్పుడు మనకి ఉర్లీస్ ఉన్నాయి కదా, ఆ ఉర్లీల్లో కూడా పువ్వులు వేయాలి. ఆంటీ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇంకా చేతులు కడుక్కొని వెన్న అయితే చేసేసాను కదా ఆకుకూరలు కట్ చేసే ముందర, ఇంకా వెన్న కాయడానికి వచ్చానమాట. ఈ వెన్న పొయ్యి మీద పెట్టి ఉర్లీల్లో పువ్వులు వేద్దాంలే అని అనుకున్నాను. ఇంకో ఫస్ట్ అయితే ఇది అల్యూమినియం దండి. నేను అసలు ఇందులో కర్రీస్ గట్రా ఏం చేయట్లేదు ఈ మధ్యకాలంలో. మీ అందరూ చూసుంటే కనుక ఇందులో కొన్ని నీళ్లు బాయిల్ చేసేసి ఆ నీళ్ళని సింక్లో పాడబోసేసాను. ఎందుకు అని అంటే ఇందులో నెయ్యి కాస్తాను అనమాట ఇప్పుడు, అందుకని చెప్పి ఇంకా ఇది నీళ్ళు బాయిల్ చేసేసిన తర్వాత మళ్ళీ అదే గిన్నెని పొయ్యి మీద పెట్టేశాను. ఈ లోపల మనం వెన్న చేసుకున్నాం కదా, ఆ వెన్న కోసము ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నాను అనమాట. ఈ గిన్నెలో నీళ్ళు పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు వెన్న ఉంది కదా, ఈ వెన్నను తీసి ఆ గిన్నెలో కొంచెం చిన్న ముద్దల్లాగా చేసి ఈ గిన్నె నీళ్ళు ఉన్నాయి కదా ఇందులో వేస్తున్నాను. జస్ట్ వాష్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి, ఒకవేళ ఇందులో ఏమన్నా చిన్న తొరక అలాంటివి ఏమన్నా ఉంటే ఆ నీళ్ళల్లో ఉండిపోతాయి అని చెప్పి అలా వేస్తున్నాను అనమాట. సో ఈరోజు లక్కీగా ఏమైందంటే అలాంటివి ఏమీ లేవులేండి ఎక్కువగా. నార్మల్గా అయితే డీ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి మీగడ చిన్న ముక్కల్లాగా తొరకలు ఉండిపోతాయి అన్నమాట. అందుకని చెప్పి నీళ్ళల్లో ఒక్కసారి వేసేసి ఇది ఇంకా పొయ్యి మీద ఆల్రెడీ బాండి పెట్టున్నాను కదా, అది అందులో వేసేస్తాను అనమాట. ఇలా తీయక నేను ఎన్నేళ్ళు అయ్యిందో తెలుసా. బేసిక్గా మా సైడు చెక్క కవ్వాలు ఉంటాయి అన్నమాట. ఆ చెక్క కవ్వాలకి అమ్మలు ఇలాగే తీస్తారు తెలుసా వెన్న. భలే అనిపించింది నాకు ఇది తీస్తూ ఉంటే. చాలా ఏళ్ళయింది కదా అని చెప్పి ఇలా తీసాను అనమాట. మీరు కూడా ఇలా తీస్తారా అనేది కమెంట్స్లో చెప్పండి. ఇంకా కడిగేసిన తర్వాత వెన్న ఇంగో తెచ్చేసి ఇంకా ఇందులో వేసేస్తున్నాను అనమాట. చాలా మంచిగా అనిపించింది. ఆ స్మెల్ అయితే ఇల్లు నిండా వస్తుంది తెలుసండి, మంచిగా గుప్పుమని కమ్మగా వాసన వస్తుంది. బేసిక్గా నేను పప్పుచారు, మామిడికాయ పప్పుచారు కానివ్వండి, టొమాటో పప్పు కానివ్వండి, ఇంకా ఏమన్నా ఇలాంటివి ఉంటే కంపల్సరిగా నెయ్యితో చేస్తానన్నమాట. అందుకని చెప్పేసి నెయ్యి కూడా అయిపోయింది. ఈ మధ్యన పాలు కూడా ఎక్కువ పోయించుకుంటలేదు, మధ్యలో వద్దు అని చెప్తున్నాను. ఆ మధ్యన ఊరెళ్ళాను కదా, అలాంటప్పుడు ఒక 10 days అలాగా తెప్పించాను అనమాట. సో ఇంకా అందుకని చెప్పేసి బాగా ఏమైంది, అసలు లేకుండా పోయిందనమాట నెయ్యి. ఇంకా ఇప్పటి నుంచి ఒక 2 months అలా ఉంటే ఇంకా మంచిగా వస్తుంది. సో ఇక్కడైతే మెల్ట్ అయిపోయింది వెన్నంతా. ఇది జస్ట్ ఒకసారి ఇలా కలిపేసి గరిటెని ఇందులోనే పెట్టేస్తాను, సో దట్ పొంగకుండా ఉంటుందన్నమాట. ఇంకా ఇది పెట్టేసి మళ్ళీ బ్యాక్ టు మన పనులు అనమాట. ఉర్లీల్లో పువ్వులు వేద్దామని చెప్పేసి ఉర్లీలు తెచ్చి టేబుల్ మీద పెట్టాను. కానీ మళ్ళీ మొక్కలు ఉన్నాయి కదా, నీళ్ళతో పెరిగే మొక్కలు ఇంట్లో, ఇంకా వాటిల్లో కొంచెం నీళ్ళు ఎంటీ అయినాయి అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఆ మొక్కల్లో నీళ్లు పోస్తున్నాను అనమాట. ఈ ఫస్ట్ అయితే మనకి మిడిల్ సెంటర్ టేబుల్ ఉంటుంది కదా, దాని మీద మొక్కలకి పోసాను. ఆ తర్వాత ఈ రెండిట్లకి కూడా పోసేసా. ఆ 2 అయ్యేసరికి ఇక్కడ నెయ్యి కూడా అయిపోయింది. ఇంకా ఫైనల్గా గ్యాస్ ఆఫ్ చేసేసాను అనమాట. ఇప్పుడు అసలైన టాస్క్ ఉంది మనకి. అదేంటి అని అంటే ఉర్లీల్లో పువ్వులు వేయాలి. యాక్చువల్గా నేను ఎప్పటికప్పుడు చేసేద్దాం అని అనుకుంటాను, నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేస్తాను. మోరోవర్ ఈరోజు చాలా లేట్గా ఒకటి లేచాను కదా, అదొక పెద్ద మైనస్. ఇలాంటి టైంలో అనుకుంటాను అబ్బా పొద్దున్నే లేచి పని చేసుకోవాల్సింది అని చెప్పి, కానీ ఒక్కొక్కసారి ఇలాగ జరుగుతూ ఉంటాయి కదా. ఇంకా ఉర్లీల్లో ఫాస్ట్గా పువ్వులు వేసేస్తున్నా. లక్కీగా ఏంటంటే నిన్న మార్కెట్ నుంచి తెచ్చాను, అలాగే మొన్న మార్కెట్ నుంచి తెచ్చినవి కూడా ఉన్నాయన్నమాట పువ్వులు. కలర్స్ అయితే 4 colours వచ్చినాయి. ఈ
ఈసారి వైట్, ఎల్లో, పర్పుల్ అండ్ గులాబీ పువ్వులు, పింక్ 4 రంగులు వేసాను అనమాట. నాకు మంచిగా అనిపిస్తుంది ఇలాగ వేసుకుంటే, ఎందుకో కొంచెం పాజిటివ్గా పీస్ఫుల్గా అలాగ అనిపిస్తుంది అనమాట. ఇంకా ఉర్లీలు తెచ్చి దేని ప్లేస్లో అది పెట్టేస్తున్నాను అనమాట. మీరు కూడా ఉర్లీస్ పెట్టుకుంటారా అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. ఆల్రెడీ నాకు ఇత్తడివి ఉన్నాయి. అయితే ఇత్తడిలో నీళ్ళు ఎక్కువ పోసి నిల్వ ఉంచకూడదని చెప్పేసి చెప్పిందనమాట వదిన. సో నాకు అదొక్కటే కొంచెం కన్సర్న్. మోరోవర్ ఏంటంటే ఆ 2 ఇత్తడి దాంట్లోనూ ఒక్క చోట నల్లగా అయినాయి అనమాట. నెక్స్ట్ టైం చూపిస్తాను నేను. అప్పుడు ఇంకా ఈ పాడైపోతున్నాయా ఏంటి అని అనిపిస్తుంది అనమాట. ఉర్లీలు ఇంకెక్కడ పెట్టేసి రేపటి కోసము యాక్చువల్గా ఇవన్నీ పొద్దున్న నుంచి చెయ్యాలి. పొద్దున్న లేవలేదు కదా, అందుకని సాయంత్రం చేస్తున్నా. రేపటి కోసము పప్పు నానబెడుతున్నా, ఇడ్లీ పప్పు. అసలు శనివారం సాయంత్రం నానబెడదాం అనుకున్నా. శనివారం సాయంత్రం 8:30కే పడుకున్నా. అంత నిద్ర వచ్చేసిందండి. చాలా ఎర్లీగా పడుకున్నాను, అంత లేట్గా లేచాను అనమాట. ఇంకా పప్పు నానబెట్టేశాను. పప్పు నానబెట్టేసి ఇంకా నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిని ఒక సీసాలోకి తీసేస్తున్నాను. నెయ్యిని ఫిల్టర్ చేసే లోపల మీకు అందరికీ ఇంకొకసారి మళ్ళీ చూపిస్తున్నాను. ఇది ఫ్రిడ్జ్ మీద పెట్టాను కదా, ఈ సీసాలో మనీ ప్లాంట్ మంచిగా ఉంది. శ్రీ అయితే కలర్ చాలా బాగుందక్క సీసాది అని చెప్పింది. ఇది బ్లూ కలర్. అసలు నేను ఫస్ట్ ఎలా ఉంటుందో ఏంటో, దీనికి కూడా ఏమన్నా తాళ్ళు చుట్టాలా అని అనుకున్నాను. సీసా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, లుక్ అయితే చాలా బాగుంది అని అనిపించింది. అట్లీస్ట్ 1-2 పెట్టాలి ఇంకా ఇలాంటివి, అప్పుడే నిండుగా ఉంటుంది అని అనిపించింది. ఇంకా ఇప్పుడైతే కొంచెం చల్లారింది నెయ్యి. ఇప్పుడు గాజు సీసాలో పోస్తున్నాను అనమాట. గాజు సీసాలో ఫిల్టర్ చేస్తున్నాను దీన్ని. ఇది ఎగ్జిస్టింగ్ వాడిన సీసానే, కొత్త సీసా అయితే కాదు. ఇంకా అందులోకి తీసేస్తున్నాను అనమాట ఇవాళ. సో ఫైనల్గా ఇదంతా ఫిల్టర్ చేసేసి ఇది ఉంది కదా యాక్చువల్గా, తర్వాత రోజు నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ నెయ్యి కాసిన గిన్నె ఉంటుంది కదా, ఇందులో నేను చట్నీకి వేయించడము, లేకపోతే మనం తాలింపు పెట్టడము, లేకపోతే ఉప్మా చేయడము ఇలా చేస్తా. కానీ ఈరోజు ఏం చేశానంటే రేపు ఆంటీ వచ్చేస్తుంది కదా అని చెప్పి నీళ్ళల్లో నానబెట్టాను. కానీ అన్ఫార్చునేట్గా ఆమె రాలేదన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.